పూరా లోకల్. హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల్లో హైరైజ్లు కట్టారు, చెరువుల్లో విల్లాస్ కట్టారు, చెరువుల్లో అపార్ట్మెంట్లు కట్టినందుకే ఇప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద చెరువులు వస్తున్నాయి, సముద్రం వస్తుంది అని వార్తలు వస్తున్నాయి. దీన్ని మీరు ఏమంటారు ఒక ఎక్స్పర్ట్గా, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా? అది నిజమేనండి, ఎందుకంటే దేర్ వాజ్ ఏ టైమ్ వెన్ గవర్నమెంట్ అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేసింది. సో అది గవర్నమెంట్ ల్యాబ్సే అది. కాకపోతే హైదరాబాద్ లాంటి గ్రోయింగ్ సిటీస్లో వీ కెనాట్ స్టాప్ దట్. ఇప్పుడు బెంగళూరు తీసుకుంటే బెంగళూరు ఈస్ కాల్డ్ యాజ్ అ సిటీ ఆఫ్ లేక్. 800 లేక్స్ ఉండే బెంగళూరులో. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 80 లేక్స్ కూడా లేవు. అంటే వాటిలో మొత్తం అంతా కట్టేసారు. సో ఒక సిటీ డెవలప్ అవ్వాలి అంటే చెరువులు మాయం అవ్వాలంటారు. కొన్ని కళ్ళు మూసుకోవాల్సిందే. కాకపోతే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. అది గవర్నమెంట్ ఈస్ ఫెయిలింగ్ నౌ. బేసిక్గా ఏమవుతుందంటే మనకి ఓల్డ్ హైదరాబాద్లో చూసుకుంటే ఇష్యూస్ ఎక్కువ. అదే మీరు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో వెళ్తే మీకు ఆ చెరువులు రోడ్ల మీద కనపడవు, ఎందుకంటే అవన్నీ కొత్త హెచ్ఎండిఏ లేఅవుట్స్ అవి. అప్పుడు ఏమవుతుందంటే లేఅవుట్ వేసినప్పుడే డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ ఏదైతే ఈజీగా ఫ్లో అవ్వడానికి రెయిన్ వాటర్ ఏదైతే వెళ్ళాలో డ్రైన్స్ ఉంటాయి అవన్నీ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. మీరు అదే ఫుల్ రెయినీ రే రోజు మీరు కుకట్పల్లి అమీర్పేటకి వెళ్తే మీరు అక్కడే ఉంటారు. మొత్తం నిండిపోయింది కదా మేడం. మీరు బండి పార్క్ చేసుకుని ఇంటికి నడుచుకొని వెళ్ళటం మేలు. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది, ఎందుకంటే అప్పట్లో ఇంత మనకి డ్రైనేజ్ సిస్టమ్ అనే కాదు, అంత ఎడ్యుకేటెడ్ గా మనం ఆ సిటీని ఎక్స్పాండ్ చేయలేదు. సిటీ ఇంత బాగా డెవలప్ అవుతుందని కూడా అనుకోలేదు. నాకో ల్యాండ్ ఉంది, నేను ఇల్లు కట్టుకున్నా, పక్కన వాళ్ళకో ల్యాండ్ ఉంది, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు తప్ప కట్టుకునేటప్పుడు రోడ్డు పక్కన ఉందిరా బాబు ఈ నీళ్ళు ఎట్టుపోతుంది అని ఎప్పుడు ఆలోచించలేదు. సో అలా కట్టేసుకుంటూ వెళ్ళారు. కానీ దిస్ ఈజ్ ఎ ప్లాన్డ్ ఏరియా. ఏది మన గచ్చిబౌలి అండ్ ఆల్ అదర్ ఏరియాస్, నియోపోలిస్, కోకాపేట్, అక్కడ మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ కనపడదు. కాలాలతోటి రియల్ ఎస్టేట్కి ఏమైనా సంబంధం ఉంటుందా? వర్షాకాలం రియల్ ఎస్టేట్ తక్కువ ఉంటుంది, చలికాలము ఎండాకాలం ఎక్కువ ఉంటుంది అంటారు, నిజమేనా మేడం? అట్లేం లేదండి. ఇవన్నీ ఏమవుద్దంటే ఇప్పుడు మీరు ప్రాపర్టీ చూడాలి అంటే మీరు వెళ్ళాలి, వర్షం పడితే మీరు వెళ్ళలేరు, అది పోస్ట్పోన్ అవుతా ఉంటుంది. ఆ ఒక ల్యాగ్ తప్ప కాలాలతో పాటు రియల్ ఎస్టేట్ ఏమీ ఆగదు. బేసిక్గా ఏంటంటే రియల్ ఎస్టేట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేది లిక్విడ్ మనీ ఎక్కువ ఉంటుంది. మీకు ₹1,00,00,000 ఉందనుకోండి, మీరు ఆ ₹1,00,00,000 ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేందుకు మీరు నిద్రపోరు. సో యూ విల్ బి రన్నింగ్ అరౌండ్ ఫర్ దట్ ఇన్వెస్ట్మెంట్. సో కాలాలతో ఎప్పుడు రియల్ ఎస్టేట్ లింక్ చేయలేము. సైట్ విజిట్ అనేది ఇంపార్టెంట్ అంటారు. దేనికైనా అంటే ఇప్పుడు హైరైజ్కైనా, స్టాండర్లోన్, ఇంకా ప్లాట్స్కైనా ఈ సైట్ విజిట్కి కొందరు 10 సైట్ విజిట్లు చేసినా కూడా క్లయింట్ దగ్గర నుంచి సేల్ తీసుకురాలేరు. ఎవరైతే రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తారో కొందరు ఫస్ట్ సైట్ విజిట్కే క్లోజ్ చేస్తారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? అది సేల్స్ టాక్టిక్ కాదండి, అది కొనేవాడు పట్టు ఉంటుంది. ఇప్పుడు నేను మైండ్లో ఏదో పెట్టుకొని తిరుగుతూ ఉంటాను, నాకు కిచెన్ ఇట్లా కావాలి, నాకు మాస్టర్ బెడ్రూమ్ ఇలా కావాలి, నాకు ఈ డైరెక్షన్లో కావాలి, బాల్కనీ వ్యూ నాకు గ్రీనరీలో ఉండాలి అని. నేను 10 అపార్ట్మెంట్స్ చూశాను, నా మనసులో ఉన్నది ఏది నాకు అక్కడ నచ్చలేదు. ఓకే, ఇంకొక అతన్ని మాట్లాడతాను, తను ఒకటి తీసుకొని వెళ్తాడు, నాకు ఫస్ట్ విజిట్లోనే అరే నేను అనుకున్నట్టు బాల్కనీ వ్యూ బాగుంది, కిచెన్ ఓపెన్ స్పేషియస్గా ఉంది, ఓపెన్గా ఉంది, బెడ్రూమ్ పెద్దగా ఉంది, టక్కుమని క్లోజ్ అయిపోతుంది. సో అది ఒక సేల్స్ స్టాటిక్ మాత్రమే కాదు, ప్రాపర్టీ పట్టి కూడా ఉంటుంది. ప్రాపర్టీ చాలా బాగా ఉంది, ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయగలుగుతుంది, వెంటిలేషన్ హెవీగా ఉంది అంటే సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా ప్రాస్పెక్టివ్గా ఉంటుంది. లేదు ఏదో ఒక ప్రాపర్టీ ఏదో ఉంది నేను కట్టేసుకున్నాను ఎవరో ఒకరు కొంటారు అంటే అది సంవత్సరంలో పోయేది 10 సంవత్సరాలు అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాపర్టీ బేసిక్లీ.